జీవితంలో ఎవరూ మొదటి అడుగుతోనే ఎత్తుకు చేరరు. కాని మొదటి అడుగులోనే దిశ తెలుసుకుంటారు. ఆ దిశ తెలుసుకొని దానిలోనే ముందుకు వెళ్లి ఎన్నో అవరోధాలను దాటుకొని విజయ ఢంకా మోగించిన వ్యక్తే మన శర్వానంద్ గారు. విజయవాడలో పుట్టి హైదరాబాదులో పెరిగిన ఈయన నటుడవ్వాలి అనే కోరిక చిన్న వయసు నుంచే బలంగా ఉండేది. అలా చదువుకునే రోజుల నుంచే ప్రయత్నాలు ప్రారంభించి ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ నటశిక్షణాలయంలో తన కోర్సును పూర్తిచేసి తర్వాత మళ్లీ వైజాగ్లోని సత్యానంద్ గారి దగ్గర జాయిన్ అయ్యారు. అక్కడ ఉండగానే ఒక సినిమాకు సెలెక్ట్ అయ్యారు. ఆఖరికి 2004లో 5వ తారీఖు సినిమాతో తెరపైకి అడుగుపెట్టాడు. తర్వాత వరుసగా గౌరీ, శంకర్ దాదా ఎంబీబీఎస్, యువసేన, సంక్రాంతి, వెన్నెల, లక్ష్మి, అమ్మ చెప్పింది, వీధి ప్రతి సినిమాలో చేసిన ఏ పాత్ర అయినా తన కళ్లతో ఉన్న ఆ ప్యాషన్ ప్రేక్షకుల గుండెల్లో ముద్రవేసింది. తర్వాత గమ్యం అనే సినిమాతో పరిపూర్ణ నటుడిగా ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టారు. ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు, గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరకు, ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే గుండె నడుగు. ఆ తర్వాత ప్రస్థానం సినిమా ద్వారా తన నటనతో తెలుగు సినిమాకి కొత్త వరుడిని తీసుకువచ్చాడు. తమిళంలో ఎంగేయుం ఎప్పోదుం అనే సినిమాతో సైమా అవార్డు సాధించారు. అక్కడ నుంచి వెనక్కి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి, మహానుభావుడు, నాలికలు కొంచెం లోపల పెట్టానంటే పడిపడి లేచే మనస్సు, జాను, శ్రీకారం, ఒకే ఒక్క జీవితం, ఇలా ప్రతి సినిమా ఆయనకు కొత్త గుర్తింపునిచ్చింది. పడరేమని టెన్షన్ పడకండి, పడేసే బాధ్యత నాది. ఇక్కడ మనకు నచ్చినట్టు బతకాలంటే మన జాతకాన్ని దేవుడు మందు కొట్టి రాసుండాలి. కమర్షియల్ హిట్స్ తో పాటు విమర్శకుల ప్రశంసలు పొందారు. కేవలం ఇవన్నీ ఆయన కృషితో, ఆయన విశ్వాసంతో మాత్రమే పట్టుదలగా ప్రయత్నించి సాధించి చూపించి ఈరోజు తెలుగు సినీ పరిశ్రమలో ఒక క్రేజీ హీరోగా నిలిచారు. విజయం అంటే ఫలితం మాత్రమే కాదు, విజయం సాధించడానికి ఆ దారిలో మనం వేసే ప్రతి అడుగు విజయమే అని శర్వానంద్ గారి విజయగాథను చూస్తే మనకు అర్థమవుతుంది. 20 ఏళ్ల సినీ ప్రయాణం తర్వాత కూడా తన సింప్లిసిటీ, హ్యుమానిటీ, హార్డ్ వర్క్తో ఈ తరానికి ఆదర్శంగా నిలిచిన మన శర్వానంద్ గారికి త్వరలో రిలీజ్ అవ్వబోతోన్న బైకర్ సినిమాకి శర్వానంద్ గారికి మరియు బైకర్ సినిమా టీంకి ఆల్ ద బెస్ట్ చెబుతూ, గెలవడం గొప్ప కాదు, చివరిదాకా పోరాటం గొప్ప. రెజో ఫెస్ట్ 2025 వేదికపైకి సాదరంగా ఆహ్వానించేద్దాం. సో లెట్స్ వెల్కమ్ హీరో శర్వానంద్ గారు అండ్ బైకర్ టీమ్, presented by రెజోనెంట్ జూనియర్ కాలేజెస్ అండ్ రెజోనెంట్ స్కూల్స్.